హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం రెడ్మీ A3X ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 15th August 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 inches HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 90Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 500 nits బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీనికి డిస్ప్లేకి ప్రొటెక్షన్గా గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇది బడ్జెట్ మొబైల్ కాబట్టి. ఓకేనా. ప్రాసెసర్ చూసుకుంటే యూనిసాక్ T603 ప్రాసెసర్ ఉంటుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 10 watts అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ర్యామ్ చూసుకుంటే 3GB 4GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే eMMC 5.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 64GB అలాగే 128GBకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంది. డ్యూయల్ కెమెరా అంటున్నది, ఇంకోటి ఎంత మెగాపిక్సెల్ అయితే నాకు తెలియదు. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక ఇది వచ్చేసి సైడ్ మోల్టర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. Android 14 మీద వస్తుంది. MIUI మీద వస్తుంది. వైఫై సపోర్ట్ ఉంది. బ్లూటూత్ 5.4 కూడా సపోర్ట్ చేస్తుంది. 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇది వచ్చేసి డ్యూయల్ సిమ్స్తో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇదైతే 4G మొబైల్. ఓకేనా. 2 సిమ్స్ కూడా 4Gకి మాత్రమే సపోర్ట్ చేస్తాయి. 5G మొబైల్ అయితే ఇది కాదు, గుర్తుపెట్టుకోండి. థిక్నెస్ చూసుకున్నట్టయితే 8.3 mm థిక్నెస్ ఉంటుంది. వెయిట్ చూసుకున్నట్టయితే 196 grams వెయిట్ ఉంటుంది. ఓకేనా. ఇక అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే 3GB అలాగే 64GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 6,999 రూపాయలు పెట్టారు. 4GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 7,999 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. నాకు తెలిసి 9,000కి అలా అక్కడ 5G మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ 4G మొబైల్ కొని వేస్ట్ అని చెప్తాను. సో వాల్యూ ఫర్ మనీ మొబైలా కానా అనేది కూడా అనవసరం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మొత్తం 5G మొబైల్స్ నడుస్తుంది కాబట్టి, ఫ్యూచర్ కూడా మొత్తం 5G మొబైల్సే కాబట్టి ఈ మొబైల్ అయితే మీరు స్కిప్ చేయండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే మన ఇండియా కంట్రీలో ఈ మొబైల్ లాంచ్ అయింది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓకేనా. సో ఈ మొబైల్ అయితే మీరు స్కిప్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.